కూటమిలో జగడాలు పెరుగుతున్నాయి. మొన్న కొవ్వూరు, నిన్న చింతలపూడి, రేపెక్కడో అనే ప్రశ్న ఉదయిస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ కత్తి మీద సాములా మారుతోంది. ఇరు పార్టీల అధినేతలకి చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చే అంశంగా తయారవుతోంది. అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. ఏడాది దాటిపోయిన పోస్టులు భర్తీ చేయడానికి అదిగో ఇదిగో అంటూ కాలయాపనతో సరిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్టకేలకు కొన్ని చోట్ల నామినేటెడ్ పోస్టుల భర్తీకి పూనుకున్నటువంటి తరుణంలో అది చాలా పెద్ద వివాదానికి కారణమవుతుంది. కొవ్వూరులో అయితే జనసేన పరిస్థితి చాలా పెద్ద తీవ్రస్థాయికి చేరింది. టీవీ రామారావు లాంటి మాజీ ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ వేటు వేసేటంత వరకు వెళ్ళింది. ఇప్పుడు అదే సీన్ చింతలపూడికి వచ్చింది. చింతలపూడి జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన అసహనాన్ని ప్రదర్శించారు. బలమైనటువంటి పార్టీ ఉండి తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా అండదండలు అందిస్తే 20 పిఎస్సిఎస్లకు గాను కేవలం 2 పిఎస్సిఎస్లతో సరిపెడతారా అంటూ నిలదీశారు. దాంతో ఇప్పుడు చింతలపూడి వ్యవహారం నిప్పుల్లాగా మండిపోయేలా మారుతుంది. ఇక ఇప్పుడు కొవ్వూరు, చింతలపూడి తర్వాత నెక్స్ట్ ఎక్కడో అనే మాట బలపడుతుంది. ఇప్పటికే ఉంగుటూరులో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన ధర్మరాజుకి, ఆప్కాబ్ చైర్మన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకి మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. ఆధిపత్య పోరు చాలా తీవ్రతరంగా సాగుతోంది. ఏకంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేకి సహకరిస్తున్నారనే కారణంతో తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ మీద కూడా చర్యలు తీసుకునేటంత వరకు వచ్చేసింది. అట్టా కూటమిలో విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ కూడా మొదలవుతున్నట్టు కనిపిస్తుంది. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉండగా పిఎస్సిఎస్ చైర్మన్ పోస్టుల విషయంలో మెజార్టీ తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టేసేటువంటి పరిస్థితుల మీద జనసేన పార్టీ ఎమ్మెల్యే బగ్గుమంటున్నారు. పైకి చెప్పలేక లోలోన సమర్థించుకోలేక ఆయన ఇప్పుడు కొత్తలాడుతున్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే సర్దుబాటు చేసుకున్న క్షేత్రస్థాయి జనసేన నేతలు మాత్రం సరిపెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇది అనేక నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కావడంతో కూటమిలో అనేక కొత్త కలహాలకి నామినేటెడ్ పోస్టులు ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అనేక విభేదాలకి ఇది దారితీసేలా మారుతోంది. మరి దీన్ని ఇరు పార్టీల అధిష్టానాలు ఏ రీతిన సరిచేస్తారు అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటివరకు అలాంటి సర్దుబాటు కూడా జరగకపోవడంతోనే విభేదాలు రచ్చకెక్కి సోషల్ మీడియాలో చాలా పెద్ద విషయంగా వివాదంగా మారిపోతున్నటువంటి పరిణామాలకి దారితీస్తుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే, కూటమిలో కలహాలు ముదిరితే మరికొన్ని సమస్యలు ఇరు పార్టీల అధిష్టానాలకి తలనొప్పులు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఎట్టా సరి చేసుకుంటారు, ఏ రీతిన ఈ తలనొప్పులు మరింత తీవ్రతరమయ్యే దిశలో నడిపిస్తారు చూద్దాం.